హాయ్ ఫ్రెండ్స్, శివుడు నిజంగా పుట్టాడా? అలా అయితే శివు యొక్క అమ్మా నాన్న ఎవరు? లేక శివుడు ఎప్పటి నుంచున్న ఒక శక్త? ఫ్రెండ్స్, హిందూ మైథాలజీలో మోస్ట్ మిస్టీరియస్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే అది మహాదేవుడు. మిగతా దేవుళ్లాగా శివుడికి జన్మ స్టోరీ అంటూ ఏమీ లేదు. కానీ శివుడి గురించి మాత్రం ఒక పెద్ద రహస్యం ఉంది. ఈ రోజు మనం సింపుల్గా అర్థమయ్యే రీతిలో శివుడు అసలు ఎలా జన్మించారు అనేది తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకనంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అసలు యూనివర్స్ క్రియేట్ అవ్వకముందు ఏముండేది? మనం ఇప్పుడు చూస్తున్న ఈ యూనివర్స్లో భూమి ఉంది, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అందరూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, యూనివర్స్ క్రియేట్ అవ్వకముందు ఏముండేది? హిందూ పురాణాల ప్రకారంగా అప్పుడు ఏమీ లేదు. భూమి, నీరు, ఆకాశం, టైం కూడా లేదు. అంతా అంధకారంలో మాత్రమే ఉండేది. కానీ ఆ అంధకారం మధ్యలో ఒక ఇన్విజిబుల్ పవర్ ఉండేది. దానిని పరబ్రహ్మ అని పిలుస్తారు. అది మనీలా మనిషి కాదు, దేవుడిలా ఒక నార్మల్ రూపం కూడా కాదు. అది ఒక ఇన్ఫినిటీ కాస్మిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ నుంచి ప్రకాశించిన వాడే మహాదేవుడు అని చెప్తారు. అందుకే శివుని స్వయంభూ అని పిలుస్తారు, అంటే తనకు తానే ప్రకాశించేవాడు అని. శివుడికి అమ్మ నాన్న ఎందుకు లేరు? చాలా మందికి కామన్ ఉండే డౌట్ ఇది. శివుడు పుట్టకపోతే ఎలా వచ్చాడు? ఫ్రెండ్స్, హిందూ పురాణాల ప్రకారంగా శివుడిది నార్మల్ జన్మ కాదు, ఆయన ఒక ఎక్స్టర్నల్ పవర్. మీకు ఉదాహరణకు శ్రీరాములు వారు దశరథుడికి పుట్టారు, అలాగే శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవుడికి పుట్టారు. కానీ శివుడి విషయంలో అలాంటి జన్మ స్టోరీ లాంటి ఏమీ లేవు. ఎందుకనంటే శివుడు టైం కన్నా ముందే ఉన్న శక్తి అని నమ్మకం. ఆయనకి బిగినింగ్ ఎండింగ్ లేని వ్యక్తి శివుడు. అందుకే మహాదేవుణ్ణి ఆదిదేవుడు, మహాదేవ అని పిలుస్తారు. బ్రహ్మ విష్ణు మధ్యన జరిగిన వివాదం. ఇప్పుడు శివుడి గురించి మోస్ట్ ఫేమస్ స్టోరీ చూద్దాం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, ఈ సృష్టిలో ఎవరు గొప్ప అని. ఆ సమయంలో అకస్మాత్తుగా వాళ్ళిద్దరి మధ్య ఒక జ్యోతి లాంటి స్తంభం కనిపించింది. ఆ స్తంభానికి ఆది అంతం కనిపెడదామని చెప్పి ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్ళారు, విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు. చాలా సంవత్సరాలు నెతికిన తర్వాత వాళ్ళకి ఆ జ్యోతికి అంతం ఎక్కడుంది, ఆది ఎక్కడుందో తెలియలేదు. అప్పుడు విష్ణుకి అర్థమైంది ఇది మామూలు పవర్ కాదు అని. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు, తనకు ఆది ఎక్కడుందో కనిపించింది అని. ఆ సమయంలో ఆ జ్యోతి మధ్య నుండి శివుడు ప్రకాశించాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు బ్రహ్మని శపించాడు. అందుకే మన భూలోకంలో బ్రహ్మదేవుడికి గుళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. ఈ స్టోరీ అర్థం ఏంటి అని అంటే, శివుడు ఇన్ఫినిటీ యూనివర్స్. మనకి ఆ పవర్ని కంప్లీట్గా అర్థం చేసుకోలేమని సింబాలిక్గా తెలుస్తుంది. చాలా మందికి కామన్గా ఉండే డౌట్, శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? ఆయన ఎందుకు అంత భయంకరంగా కనిపిస్తాడు? ఆయన భస్మంతో ఉంటాడు, బాడీ మీద మొత్తం భస్మం పాముకొని ఉంటాడు, మెడలో పాములు ఉంటాయి. కానీ వీటికి ఒక చాలా అర్థం ఉంది. శ్మశానం అంటే ఏంటి? మన లైఫ్ టెంపరీ అని గుర్తు. మనం ఎంత సంపాదించినా, ఎంత డబ్బులు మనకున్నా, ఎంత పవర్ మనకున్నా, ఫైనల్గా అందరం వెళ్ళాల్సింది ఒకటే డెస్టినేషన్, అదే. అందుకే శివుడు ఈగోని డిస్ట్రాయ్ చేస్తాడు. పాము అంటే ఫియర్ మీద ఉన్న కంట్రోల్ ఒక సింబల్. భస్మం ఏంటి? మన బాడీ ఒక రోజు భస్మం అయిపోతుంది అని రిమైండర్. శివుడు మూడో కొన ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. శివుడు మూడో కొన గురించి అందరికీ తెలుసు, కానీ అదొక మామూలు కన్ను కాదు, అదొక విజ్ఞానికి సింబల్, విచాన్ని చూడగలిగే పవర్. పురాణాల ప్రకారంగా శివుడు మూడో కన్ను తెరిస్తే మొత్తం అంతమవుతుంది, కానీ అది ఈవిల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, ఇగ్నోరెన్స్ని బర్న్ చేయడానికి. శివుడు త్రిశూలం నెలకొన్న రహస్యం ఏంటో తెలుసా? ఫ్రెండ్స్, శివుడి చేతిలో ఉండేది త్రిశూలం గురించి అందరికీ తెలుసు, కానీ త్రిశూలానికి ఒక అర్థం ఉంది. అది కేవలం ఒక వెపన్ కాదు. హిందూ పురాణాల ప్రకారంగా అది మన జీవితంలో ఉన్న 3 విషయాలని రిప్రజెంట్ చేస్తుంది: ప్రజెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్. అంటే శివుడు టైం మొత్తం మీద కంట్రోల్లో ఉన్న దేవుడు అని అర్థం. ఇంకొక పురాణం ప్రకారంగా క్రియేషన్, ప్రొటెక్షన్, డిస్ట్రక్షన్ ఈ యూనివర్సల్ కంట్రోల్ సైకిల్లో ఉండేదని సింబాలిక్గా తెలుస్తుంది. కొన్ని స్పిరిచువల్స్ గురించి ఇంకొక మీనింగ్ కూడా చెప్పారు. మన బాడీ, మైండ్, సోల్ అన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలని త్రిశూలం రిప్రజెంట్ చేస్తుంది అని. అందుకే శివుని త్రిశూలం చాలా పవర్ఫుల్ స్పిరిచువల్ సింబల్గా కన్సిడర్ చేస్తారు. అది ఈవిల్స్ని డిస్ట్రాయ్ చేయడం మాత్రమే కాదు, మనలో ఉన్న ఫియర్, యాంగర్,
ఈగోని కూడా డిస్ట్రాయ్ చేయగలిగి అని మెసేజ్ ఇస్తుంది. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే శివుడు ఒక ఆర్డినరీ దేవుడు కాదు, ఆయన ఒక ఎక్స్టర్నల్ కాస్మిక్ ఎనర్జీ, బిగినింగ్ ఎండింగ్ లేని ఒక అనంత శక్తి. అందుకే శివుడిని మహాదేవ అని, ఆదియోగి అని, డిస్ట్రాయ్ ఆఫ్ ఈగో అని పిలుస్తారు. ఈ యూనివర్స్లో అన్నీ మారిపోవచ్చు కానీ శివతత్వం ఎప్పటికీ ఉంటుంది. హరహర మహాదేవ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.